నీవిచ్చట ఆగుము. ప్రభువు నన్ను ఎరుకోకు వెళ్ళమనెను. సజీవుడైన యావే తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువను. నీవిచ్చట ఆగుము. సజీవుడైన యావే తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువను. ఓ నా తండ్రి, ఓ నా తండ్రి, ఇశ్రాయేలు రథమును దాని సారథియు నీవే. ఎడారిలో ప్రభువునకు మార్గము సిద్ధము చేయుడు. మరుభూమిలో మన దేవునికి రాజపదమును తయారు చేయుడు. ప్రభువు పలికిన పలికిది. న్యాయము జరిగించే దేవుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? దుష్కార్యమును చేయువారు ప్రభువు దృష్టిలో మంచివారు. మేము ప్రభువుకెట్లు విసుగు పుట్టించితిమి. సైన్యములకు అధిపతి అయిన ప్రభువు ఇట్లు బదులు చెప్పుచున్నాడు. నా మార్గము సిద్ధము చేయుటకు నాకు ముందుగా నా దూతను పంపుతును. ఆదిలో వాక్కు ఉండెను. ఆ వాక్కు దేవుని వద్ద ఉండెను. ఆ వాక్కు దేవుడై ఉండెను. ఆయన యందు జీవము ఉండెను. ఆ జీవము మానవులకు వెలుగు ఆయను. దేవుడు ఒక మనిషిని పంపెను. అతని పేరు యోహాను. అతని మూలమున అందరూ విశ్వసించుటకు అతడు ఆ వెలుగునకు సాక్ష్యమీయవచ్చెను. అతడు ఆ వెలుగునకు సాక్ష్యమీయవచ్చెనే కాని అతడు మాత్రము ఆ వెలుగు కాదు. నాకు కూడా ఒక బిడ్డను దయచేయము ప్రభువా. ప్రభువు దూత ముందుగానే ఈ విషయమును మాకు తెలియపరిచారు. ప్రభు అనుగ్రహము వలన నేను ముసలి వయసులో గర్భవతినై శిశువును కన్నాను. ప్రభువా, మీ చిత్తమైతే మీ ఈ కుమార్తెకు శిశువును దయచేయండి. నాకు బిడ్డలు కలిగి ఉంటే మేరీ వయసులో ఉండేవారు. దేవుని యందు నమ్మకముంచు. ఆయన తప్పక నీ ఎడల గొప్ప కార్యములు చేస్తారు. దేవుని యందు నాకు పూర్తి నమ్మకం ఉంది. బహుశా నేను మేరీ ఒకేసారి గర్భం పొందుతామేమో. తండ్రి, మా చుట్టమగు ఎలిజబెత్తుకు దయచేసి మీ సమాధానాన్ని దయచేయండి.